అసెంబ్లీ స్పీకర్ అయ్యన్ పాత్రుడు లాటరైట్ మైనింగ్ దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ అనకాపల్లి జిల్లా కలెక్టర్కి నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఫిర్యాదు చేశారు. నాతవరం మండలం సుందరకోట గ్రామ పంచాయతీలో నిబంధనలకు విరుద్ధంగా లాటరైట్ తవ్వకాలు జరుగుతున్నాయని మునుపటి ఫిర్యాదుకు కొనసాగింపుగా సార్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు నర్సీపట్నం సంబంధించి లాటరైట్పై ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. అయితే మనందరికీ తెలిసి ఈరోజు చూస్తే నర్సీపట్నంలో చింతకాల అయ్యన్న పాత్రుడు లాటరైట్పై సుమారుగా రోజుకి 3 కోట్ల రూపాయలు సంపాదించే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం సుందరకోట పంచాయతీకి సంబంధించి ఏదైతే ఈ తవ్వకాలు జరుగుతున్నాయో లాటరైట్ తవ్వకాలు నిబంధనలకు విరుద్ధంగా అయ్యన్న పాత్రుడు దోపిడీ చేస్తున్న సంగతి మనందరం చూస్తున్నాం. అందులో భాగంగానే గత నెల 28వ తారీఖున గౌరవ కలెక్టర్ గారు నర్సీపట్నం ఇచ్చేసినప్పుడు స్వయంగా నేనే రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. అందులో అంశాలు ఏంటంటే లాటరైట్ తవ్వకాల వద్ద వే బ్రిడ్జ్ లేకుండా చేస్తానని చెప్పి ఒకటి, 2 నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో పెండింగ్లో ఉంది కేసు అని చెప్పి కేసు పెండింగ్ ఉన్నప్పుడు కూడా చేస్తానని ఒకటి, ఆదివాసీల హక్కులు ఉల్లంఘించుతున్నారని చెప్పి ఒకటి, అలాగే రాయల్టీ విషయంలో మోసం జరుగుతుందని చెప్పి ఈ 4 అంశాల మీద ముఖ్యంగా అక్రమ మైనింగ్పై ఏదైతే చేస్తారో అక్రమ మైనింగ్పై విచారణ జరిపి అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని చెప్పి మరి మొన్న లాస్ట్ టైము 28వ తారీఖున గౌరవ కలెక్టర్ గారు నర్సీపట్నం వచ్చినప్పుడు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. అంటే ఒకటేంటంటే ఏదైతే 13వ తారీఖు గడువు ఉన్నారో 14వ తారీఖున మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాం. ప్రెస్ మీట్ ద్వారా అధికారులకు తెలియజేయాలనే ఉద్దేశం మీద మళ్ళీ దీని మీద ఒక కార్యక్రమం పెట్టి మరి ఏదైతే ఈ అక్రమ రవాణా జరుగుతుందో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయో రోజుకి సుమారుగా 5,000 టన్నులు తీస్తున్నారు, సుమారుగా 3,000 రూపాయలు ఒక టన్ను విలువ అన్ని పోను చెప్పి సుమారుగా 1,50,00,000 రూపాయలు ఒక రోజుకి అయ్యన్న పాత్రుడు సంపాదన చేస్తాడని చెప్పి మరి మీడియా ద్వారా అధికారులందరికీ కూడా చెప్పాం. మరి ఏంటంటే ఏదైతే మేము 28వ తారీఖున ఇచ్చామో నిజంగా గౌరవ కలెక్టర్ గారు స్పందించి ఉంటే ఆ 15 రోజుల్లో 22.5 కోట్ల దోపిడీ జరగకుండా ఉండేదని చెప్పి అన్నాం. అంటే స్పందించకపోవడం వల్ల 22.5 కోట్ల రూపాయలు అయ్యన్న దోపిడీ చేసిందని చెప్పి పత్రికాముఖంగా మరి అక్కడ ఉన్న అధికారులందరూ కూడా చెప్పడం జరిగింది. అయితే మళ్ళీ ఈరోజు మళ్ళీ ఒకసారి మరి గౌరవ కలెక్టర్ గారిని కలిసాం. సుమారుగా 28 రోజులు అయిందండి. మరి ఈ రోజు కూడా మరి ఇవ్వలేదు, ఎకనాలిమెంట్ అయితే ఇచ్చారని చెప్పి అన్నాం. అంటే నాకు అర్థం కావట్లేదు, ఒక ఎకనాలిమెంట్ ఇచ్చారు 15 రోజులు మరి గడువు ఇస్తూ పరిష్కరించే తేదీ 13 అన్నారు. ఈరోజు సుమారుగా 13 అయిపోయిన తర్వాత 15 రోజుల తర్వాత మళ్ళీ 15 రోజులు అయింది. మరి ఎందుకు ఈ ఎకనాలిమెంట్ అర్థం కావట్లేదు మాకు ఈ సందర్భంగా అని చెప్పి అడుగుతున్నాం. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ఇచ్చిన మరి దరఖాస్తులో మేము చెప్పింది ఏంటంటే ఏదైతే లాటరైట్ తవ్వకాలు జరుగుతున్నావో ఇప్పటికే ఎన్జీటీలో కేసు పెండింగ్లో ఉంది, దాని తాలూకు వివరాన్ని కూడా చెప్పాం. మరి దీనిపై అప్పుడు కలెక్టర్ గారు కూడా ఒక సంయుక్త కమిటీ వేసి మరి ఎన్జీటీ ఆదేశాల మేరకు కమిటీని వేశారు. సుమారుగా 16/8/23 జాయింట్ కమిటీ ద్వారా మరి విచారణ జరిపిన తర్వాత అప్పుడున్న కలెక్టర్ గారు రవి పటాన్ శెట్టి గారు కూడా మరి దీనిపై అనుమతి లేవని కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ కలెక్టర్ గారు కూడా మరి దీనిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదో మాకైతే అర్థం కావట్లేదు. అయితే మేము ఇంకో విషయం చెప్పాలంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏదైతే 13వ తారీఖు లాస్ట్ డేట్ అప్పటికి ఇస్తామన్నారో ఇవ్వకపోతే 14వ తారీఖు మేము ప్రెస్ మీట్ పెట్టి సుమారుగా 1,50,00,000 రూపాయలు రోజుకి అయ్యన్న పాత్రుడు సంపాదిస్తాడని చెప్పి ప్రెస్లో చెప్పిన తర్వాత మరి ఇప్పటికే మరి 28 రోజులైంది మేము కంప్లైంట్ ఇచ్చి లాటరైట్ తవ్వకాలపై అక్రమంగా జరుగుతుందని చెప్పి తవ్వకాలపై 28 రోజులు గౌరవ కలెక్టర్ గారు స్వయం ఇచ్చినప్పుడు కూడా నేటికి కూడా చేయలేదు. అంటే ఈరోజు గౌరవ కలెక్టర్ గారు దీనిపై మరి చేయకపోవడం వల్ల, దీనిపై ఎంక్వైరీ చేయకపోవడం వల్ల, స్పందించకపోవడం వల్ల సుమారుగా 60 కోట్ల రూపాయలు మరి అయ్యన్న పాత్రుడు లబ్ధి చేకూరిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలియపడుతూ ఇప్పటికైనా సరే కలెక్టర్ గారు స్పందించి దీనిపై విచారణ జరిపి ఆ అక్రమంగా ఏదైతే జరుగుతున్నారో వాటిపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరిచాం. లేని పక్షంలో కొద్ది రోజులు చూసిన తర్వాత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ నమస్కారాలు తెలుపుకుంటున్నాను. రైట్.